తెలుగు రాష్ట్రాల ప్రజలకు అక్షర జ్ఞానంతో పాటు ఆర్థిక జ్ఞానం ఈ స్థాయిలో ఉంది అంటే దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అలాంటి కారణాల్లో ఒక మూలస్తంభం లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు అని మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వ్యక్తిని ఇవాళ మనం కలుసుకున్నాం. అలాంటి వ్యక్తితో ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్. ఇవాళ 12th జూన్ ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ పాజిటివ్ ట్రేడింగ్ ట్రెండ్ మనం చూస్తున్నాం. నిక్కే దాదాపుగా 4% మేర లాభాలతో అయితే ఉంది. షాంఘై మాత్రం ప్రస్తుతానికి కొద్దిగా ఫ్లాట్గా ఉన్నప్పటికీ ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే ట్రంప్ క్లెయిమ్స్ ఇరాన్ వార్ సెటిల్డ్ సబ్జెక్ట్ టు ఫైనలైజేషన్, ఎక్స్పెక్ట్స్ సైనింగ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్. రాబోయే కొద్ది రోజుల్లో ఇక ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరబోతోంది. ప్రస్తుతానికి ఈ యుద్ధం తగ్గింది, యుద్ధ వాతావరణం లేదు అన్నట్టుగా కూడా ఆయన ఒక సంకేతాలు ఇచ్చారు. దీంతో అమెరికన్ మార్కెట్స్లో స్ట్రాంగ్ రీబౌండ్. ఆయిల్లో మనకు వీక్నెస్, $90 దిగువని బ్రెంట్ క్రూడ్ ఉంది, 4% మేర పతనం. సో ఇవన్నీ గోల్డ్కి పరోక్షంగా మళ్ళీ ఒక మొమెంటం తీసుకొచ్చే. గోల్డ్ $4,200 దగ్గర 6 నెలల కనిష్ట స్థాయి దగ్గర నుంచి మళ్ళీ పికప్ అయింది. గోల్డ్ $4,100 బిలో వచ్చిన గోల్డ్ మళ్ళీ ఒక $150 దాకా పెరిగింది. సిల్వర్ $60-63 దగ్గర నుంచి మళ్ళీ ఒక 5% దాకా జంప్ అయితే చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీస్లో కూడా మంచి బయింగ్ ఇంట్రెస్ట్ మళ్ళీ ఎమర్జ్ అయింది. $63,000 దగ్గర బిట్కాయిన్ ఉంది. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా 2-3% మేర లాభాలతో ఉన్నాయి. బట్ సబ్జెక్ట్ టు ఫైనలైజేషన్ ఇది కోర్ట్స్లో ఉంది. ఈ కోర్ట్స్లో ఉన్నదే మనం చూడాలి. అంటే ఎంతవరకు ఈ సబ్జెక్ట్ ఫైనలైజేషన్ అనేది మళ్ళీ ఈలోపు ఏది జరగకుండా, అటు రెండు దేశాల మధ్య దుందుడుకు చర్యలు జరగకుండా ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ మార్కెట్ దీన్ని పాజిటివ్గా అయితే తీసుకుంటాయి. మండే రోజున ట్రేడింగ్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పటికిప్పుడు మనం ఊహించలేని స్థితి. నిన్న అమెరికన్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా, నాస్డాక్ 2.5, S&P 500 1.75, డౌ జోన్స్ కూడా దాదాపుగా 2% మేర లాభాల్లో అయితే ముగిసాయి. దీని ఎఫెక్ట్ ఇవాళ మన మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ట్రేడింగ్ యాక్టివిటీ పాజిటివ్గా అయితే ఉంది. నిఫ్టీ దాదాపుగా 200 పాయింట్ల మేర లాభాలతో అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బట్ ఇదే లాస్ట్ దాకా ఈ ట్రేడింగ్ డే ఎండింగ్ దాకా కూడా ఉంటుందా అంటే కొద్దిగా చెప్పడం కష్టమే. యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న కండిషన్స్ ఎప్పటికప్పుడు గంటల వ్యవధిలో మారుతున్నాయి కాబట్టి ట్రేడర్స్ కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇన్వెస్టర్స్ ఎటు ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి ఈసీబీ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెంచింది. కంక్లూడింగ్ ఇట్ కెన్ నో లాంగర్ వెయిట్ అవుట్ ద ఇరాన్ వార్ యాజ్ ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ ఇంటెన్సిఫై. ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ వార్ ప్రపంచంలో ప్రతి మూల ఉన్న ప్రతి చిన్న దేశానికి కూడా దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కడో చోట ఏదో విధంగా అయితే రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది. యుఎస్ ఇంకెంతో కాలం మరెంతో కాలం వడ్డీ రేట్లు పెంచకుండా అయితే ఆపలేదు. ఇక యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అయితే డెసిషన్ తీసుకుంది. 3 సంవత్సరాల తర్వాత వడ్డీ రేట్లని పెంచితే ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. సో వన్స్ యుఎస్ ఈ విధంగా డెసిషన్ తీసుకుంటుంది వడ్డీ రేట్ల మీద అని చెప్పి గోల్డ్ అండ్ తర్వాత బాండ్ మార్కెట్ అండ్ మిగిలిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్స్ దీని నుంచి అవాయిడ్ అయితే చేస్తున్నాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న కూడా నెట్ సెల్లర్స్గా ఉన్నారు. దాదాపు 2,000 కోట్ల రూపాయల వర్త స్టాక్స్ వాళ్ళు సేల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ రెట్టింపు స్థాయిలో 4,250 కోట్ల రూపాయల వర్త స్టాక్స్ని మన వాళ్ళు అయితే కొనుగోలు చేశారు. రూపీ మరొకసారి పతనమైంది. $95.85 స్థాయికి మళ్ళీ చేరుకుంది వెన్ కంపేర్డ్ విత్ డాలర్. అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో వేదాంత సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో డీమర్జ్ చేసిన అవన్నీ లిస్ట్ కాబోతున్నాయి, మళ్ళీ మాట్లాడుకుందాం. జిఎన్జీ ఎలక్ట్రానిక్స్లో ఒక మేజర్ అప్డేట్ ఒకటి ఉంది. 175 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని ప్రమోటర్స్ అయితే విక్రయించారు. $390 చొప్పున ఒక్కొక్క షేర్కి 175 crores. ఇవి ప్రముఖ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా కొనుగోలు చేసాయి. దీనికి సంబంధించి మళ్ళీ మాట్లాడదాం. లెన్స్కార్ట్లో అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ 2.3% మేర వాటాను విక్రయించింది. దాదాపు 2,000 కోట్ల రూపాయల డీల్ ఇది. వేదాంత సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అది జూన్ 15వ తారీఖున ఈ 4 కంపెనీస్ కూడా లిస్ట్ కాబోతున్నాయి. మళ్ళీ మాట్లాడదాం. ఇన్ఫోసిస్ announced that they successfully completed and contributed to the CMM AI maturity framework.
అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, వేదాంత, అదాని ఈ 3 కంపెనీస్ ఆంధ్రప్రదేశ్లో సిగ్నిఫికెంట్ రిజర్వ్స్ ఫర్ రేర్ అర్త్ మినరల్స్ విషయంలో ప్రాసెస్ని డెవలప్ చేయడంతో పాటు ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నా. ఇంకా దీని గురించి అయితే నాకు కూడా పెద్ద క్లారిటీ లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే స్టేట్లో ఏ విధంగా రేర్ అర్త్ మినరల్స్ని వీళ్ళు ప్రాసెస్ చేస్తారు, ఫెసిలిటీస్ ఏ విధంగా మెరుగుపరుస్తారు, కొత్తగా అనౌన్స్ చేస్తారని చెప్పి. హ్యాపీయెస్ట్ మైండ్స్ కొత్త ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. గుజరాత్ ఆల్కలీస్ 32 కోట్ల రూపాయలు చెల్లించి క్లీన్ మ్యాక్స్ పేర్ ఎనర్జీలో 26% మేర వాటాని కొనుగోలు చేయబోతోంది. ఎలక్ట్రానిక్స్ మార్ట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ పేరుతో ఉన్న సంగతి తెలుసు. ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త స్టోర్ని లాంచ్ చేసింది. ఎన్ఎల్సీ ఇండియాలో ప్రభుత్వం 2.7% మేర వాటాని విక్రయించింది. దీంతో ఇప్పుడు 69.47% మేర వాటా ఉంది ప్రభుత్వానికి ఎన్ఎల్సీ ఇండియాలో. రత్నవీర్ ప్రెసిషన్ 330 కోట్ల రూపాయలు రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించబోతోంది. కొత్తగా అంటే ఇంకా మార్కెట్స్లో ఒక మేజర్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండడానికి అంత న్యూస్ ఫ్లో ఏం లేదు. సైంట్ 720 కోట్ల రూపాయల బైబ్యాక్ సంబంధించి జూన్ 17వ తారీఖున రికార్డ్ డేట్ని ఫిక్స్ చేసింది. డెక్కన్ గోల్డ్ మైన్స్ కిర్గిస్తాన్లో వాళ్ళ గోల్డ్ ప్రాజెక్ట్ని ర్యాపిడ్గా యాక్సలరేట్ చేస్తోంది. కమర్షియల్ ప్రొడక్షన్ తీసుకొస్తామని చెప్పి సంస్థ వెల్లడించింది. మోతీసన్స్ జ్యువెలర్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది. సెజిలిటీ సైన్డ్ డెఫినెటివ్ ప్యాక్ టు అక్వైర్ 100% ఆఫ్ కేర్ సీడ్ ఎల్ఎల్సి $30 మిలియన్ ఈ కంపెనీని కొనుగోలు చేయబోతున్నారు. మెంటార్షిప్ ప్రోగ్రామ్ పదే చెప్తుంది 15వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి దాదాపు 4 నెలల పాటు ఒక మెంటార్ని హ్యాండ్ హోల్డింగ్లో ఉండి ఎలాంటి డౌట్స్ మీకు ఉన్నా కూడా క్లారిఫై చేసుకుంటూ పూర్తి స్థాయిలో మార్కెట్ నాలెడ్జ్ని మీకు అందించే ప్రయత్నం ఇది. ఇప్పటికే వందలాది మంది స్టూడెంట్స్ దీని నుంచి బెనిఫిట్ అయితే పొందారు. ఎకనామిక్ టైమ్స్ PM స్టేట్స్ సెంటర్ మస్ట్ టీమ్ అప్ ఫర్ డెవలప్మెంట్ గోల్స్. వెల్ SpaceX IPO బజ్ లాస్ట్ ఆర్ డై డౌన్. ఫస్ట్ పేజ్ అంశాలు. తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇండియా గ్రోత్ రేట్ని FY27లో 6.6% మేర వృద్ధి రేటు నమోదు చేయవచ్చని చెప్పి అంచనా అయితే కట్టింది. సో 7 నుంచి 7.5%, కనిష్టంగా 6.5% వృద్ధి రేటుని మనం నమోదు చేయవచ్చు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ విశ్వసిస్తున్న అంశం. బట్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి క్రూడ్ సహకరించాలి. క్రూడ్ కనుక ఇదే స్థాయిల దగ్గర ఉన్నట్టయితే మనకు పెద్దగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న అంశాలు ఏమీ ఉండవు. ఎందుకంటే డొమెస్టిక్గా కూడా మరీ అంత తీసిపారేసేట్టుగా మరీ అంత తీసుకట్టుగా అయితే వ్యవహారాలు ఏం లేవు. కాబట్టి ఎందుకంటే జీడిపి నెంబర్స్ చూసుకున్నా, జిఎస్టీ నెంబర్స్ చూసుకున్నా, ప్యాసింజర్ వెహికల్ సేల్స్ నెంబర్స్ చూసుకున్నా అన్నీ కూడా కొద్ది గొప్ప మనకు పాజిటివ్ అంశాలే ఉన్నాయి. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఏ మేరకు వర్షాలని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది అనేది ఒకటే మళ్ళీ మనం ఆలోచించాలి. బట్ ఇవన్నీ రెగ్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఉండేవి. కాబట్టి ప్రెస్టేజ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ సిటీ దగ్గర 1800 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేసి అక్కడ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడంతో పాటు లగ్జరీ హోటల్స్ని, ప్రీమియం ఆఫీస్ స్పేస్ని, రీటైల్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ఆఫరింగ్స్ని నిర్మించబోతున్నట్టు వెల్లడించింది. 4 డీమెర్జ్డ్ వేదాంత యూనిట్స్ టు మేక్ స్ట్రీట్ డెబ్యూ ఆన్ మండే. సో సోమవారం రోజున వేదాంత గ్రూప్కి చెందిన మిగిలిన 4 కంపెనీస్ కూడా లిస్ట్ కాబోతున్నాయి. అందులో వేదాంత అల్యూమినియం, బేస్ మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ అండ్ ఐరన్ స్టీల్ ఈ బిజినెస్లు అన్నీ కూడా లిస్ట్ కాబోతున్నాయి మనకి. అందులో మేజర్గా వేదాంత అల్యూమినియం, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్ అండ్ ఐరన్ ట్రేడింగ్ కూడా స్టార్ట్ అవుతాయి మండే నుంచి. వేదాంత సపరేట్గా లిస్ట్ అయి ఉంటుంది. వేదాంత పేరెంట్ కంపెనీ ఎటు ఉండే ఉంటుంది. అండ్ హౌస్ ద గ్రూప్స్ బేస్ మెటల్స్ బిజినెస్తో పాటు హిందుస్థాన్ జింక్ వాటా వేదాంతలో ఉంటుంది. మేజర్గా వీటన్నిటిలో కూడా అల్యూమినియం బిజినెస్ అనేది కొద్దిగా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మిగిలిన కంపెనీస్ అన్ని కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించదగ్గ ఇవైతే ఉండకపోవచ్చు. బట్ అల్యూమినియం బిజినెస్ ఏదైతే $400 నుంచి $600 దాకా షేర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఉందో అందులోనే డెట్ కూడా ఎక్కువగా ఉంటుంది. $3.5 బిలియన్ డెట్ ఉంటుంది. నెట్ ఎబిట్టా 1.3 దాకా కూడా ఉంది. సో అందువల్ల విపరీతంగా ఇప్పుడు మనకి తీసుకునే ముందు అంటే మండే రోజు లిస్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఎలా కొనుగోలు చేసే అవకాశం ఉందా లేదా అన్నట్టు ఫోమో ఏం అవసరం లేదు. కొత్తగా లిస్ట్ అయిన కంపెనీస్ గురించి కొద్దిగా సెటిల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ మనం డెసిషన్ అయితే తీసుకోవచ్చు. బట్ అల్యూమినియం అండ్ పవర్ బిజినెసెస్కి 2 మంచి వాల్యుయేషన్స్ ఫెచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్యూచర్లో. సో వీటి రెండింటిని మనం రాడార్లో అయితే పెట్టుకోవచ్చు వేదాంతకి సంబంధించి. అనదర్ AI ఆఫ్టర్ షాక్ సెండ్స్ ఇండియన్ ఐటీ స్టాక్స్ ఇంటూ టంబుల్. సో మనకి నిన్న మళ్ళీ ఐటీ స్టాక్స్లో సెల్ ఆఫ్. ఎందుకంటే మైథౌస్ కొత్త వాళ్ళు తీసుకొచ్చిన క్లాడ్ ఫ్యాబుల్ 5 ఇది మరింతగా ఎంటర్ప్రైజెస్ అండ్ కంపెనీస్ యూస్ చేసుకునేందుకు దాన్ని డెవలప్ చేసిన తరుణంలో
ఐటీ కంపెనీస్కి స్ట్రక్చర్డ్ అండ్ పెద్ద ఐటీ కంపెనీస్కి ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రాసెస్ అన్నీ ఇవే కంప్లీట్ చేయడంతో పాటు ఇక డిప్లాయ్మెంట్ ఆఫ్ హ్యూమన్ మెల్లిమెల్లిగా తగ్గిపోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈ ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా కొద్దిగా వీక్నెస్ అయితే చూసాము. ఓవరాల్గా ఈ డిస్రప్షన్ అనేది నిన్న మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించింది. ఐటీ ఇండెక్స్ మీద ఏకంగా 2.7% మేర పతనం కావడం కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో మరికొద్ది కాలం పాటు ఈ వీక్నెస్ ఎలాగే ఉంటుంది. ఈ ఇయర్లో ఇప్పటివరకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 27% దాకా పతనం, నిఫ్టీ 50 ఒక 11% దాకా పోతే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దానికి రెట్టింపు స్థాయిలో అయితే నష్టపోవడం మనకు అనిపించింది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఈ ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్న కంపెనీస్ని పెద్దగా టచ్ చేయకపోవడం మంచిది. మేబీ పెద్ద కంపెనీస్లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ లాంటి వాటికి తప్ప మిగిలిన వాటికి పెద్దగా జోలికి వెళ్ళకపోవడం కూడా కొద్దిగా సేఫర్గానే అనుకోవచ్చు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. బట్ ఓవరాల్గా అయితే ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా ఈ 3 కంపెనీస్ని మనం రాడార్లో పెట్టుకోవచ్చు ఒకవేళ ఐటీలో ఉండాలి అనుకుంటే. లేదంటే పదే చెప్తున్నట్టు ఐటీ ఇండెక్స్లో ఐటీ మ్యూచువల్ ఫండ్స్లో అంటే థిమాటిక్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఐటీని బేస్ చేసుకుని వాటి మీద కొద్దిగా ఫోకస్ పెట్టుకుని సిప్లో మనం కూడా పెట్టుకోవచ్చు. ఇన్వెస్టర్స్ ఫ్రెట్ అబౌట్ రేట్స్ అండ్ డాలర్, కట్ బ్యాక్ ఆన్ గోల్డ్ అండ్ సిల్వర్. సో మన వాళ్ళది ప్రాసెస్ అంటే మనం ప్యాటర్న్సే డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడు విపరీతంగా పెరుగుతున్నప్పుడు ఎగబడి కొంటాం. సో మార్కెట్స్ కొద్దిగా వీక్ అవ్వగానే లాస్ట్లో అమ్మేసుకుని బయటకు వస్తాం. ఇప్పుడు ఈటీఎఫ్స్లో కానీ గోల్డ్ అండ్ సిల్వర్లో కానీ పీక్ స్థాయి దగ్గర సిల్వర్ దాదాపు 4,4,5 లక్షలు ఉన్నప్పుడు వద్దని చెప్పినా కొన్నారు. ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది 2,20,000 2,30,000 దగ్గర అని చెప్పినప్పుడు ఇప్పుడు అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు. గోల్డ్ అండ్ సిల్వర్లో విపరీతమైన ఈటీఎఫ్లో అవుట్ఫ్లోస్ అయితే ఉన్నాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. కొనాల్సిన టైంలో అమ్ముకొని వెళ్ళిపోతున్నాం మనం. ప్రెషస్ మెటల్స్ ఈటీఎఫ్స్ దాదాపు 3,000 కోట్ల రూపాయల మేరలలో అమ్ముకొని బయటకు వెళ్ళిపోతున్నారు. ఆఫ్లైన్ పుష్ అండ్ ప్రీమియం ప్లే టు కీప్ హొనాసా జెన్జీని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆఫ్లైన్ సేల్స్ బాగా పెరుగుతున్నాయి. స్టాక్ ఇప్పటికే ఒక 15% మేర పెరిగింది రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత. సో స్టిల్ ఇక్కడి నుంచి కూడా ఒక 10 నుంచి 15% మేర స్టాక్లో అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అనేది మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అని కూడా చెప్తున్నాయి హోనాసా విషయంలో. అలాగే సెంటర్ ఎక్సైజ్ ఆన్ E20+ ఈ పెట్రోల్ బ్లెండింగ్లో దీని మీద ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం తీసివేసిన తరుణంలో, ఎగ్జామ్ చేసిన తరుణంలో కొద్దిగా ఈ పెట్రోల్ కొద్దిగా చీపర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది పరోక్షంగా షుగర్ స్టాక్స్కి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఎథనాల్ బ్లెండింగ్ పరోక్షంగా ఈ కంపెనీకి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి E22 to E30 వేవర్ సిగ్నల్స్ పాలసీ సపోర్ట్ ఫర్ ఇండియాస్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. ఎథనాల్ 20 నుంచి 30% దాకా ఇప్పుడు ప్రస్తుతానికి మిక్స్ చేసుకోవచ్చు. అండ్ రాబోయే రోజుల్లో ఇది 80, 90, 100 దాకా కూడా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అది టెక్నికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు బెనిఫిట్ వస్తుందో అన్న సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికైతే ఈ సైక్లికల్ స్టాక్స్లో షుగర్ స్టాక్స్ అన్ని కూడా బెనిఫిట్ పొందుతున్నాయి. నిన్న మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ కనిష్టంగా 2% నుంచి గరిష్టంగా 5% వరకు షుగర్ స్టాక్స్లో పాజిటివ్ మొమెంటం అయితే మనకు కనిపించింది. బిజినెస్ స్టాండర్డ్, జియో అండ్ ఎన్ఎస్సి ఐపీఓ కోసం సిద్ధమవుతున్నాయి. మేబీ త్వరలో ఈ 2 కంపెనీస్ డిఆర్హెచ్పిని సెబీ ముందు ఫైల్ చేయవచ్చు అనేది కూడా ఒక వార్త. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే వాళ్ళ ఐపీఓ టైమింగ్ ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కానీ బట్ అదే వస్తే మార్కెట్కి ఒక మంచి బూస్ట్, ఒక మంచి మొమెంటం రావచ్చు. ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ మరింతగా ఇందులో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. యుఎస్ నేవీ ఇండియన్ సెయిలర్స్ ఉన్న షిప్ని మరొకసారి అటాక్ చేసింది. కాకపోతే ఇండియన్ ఫ్లాగ్ని హోల్డ్ చేస్తున్న వెజల్స్ అయితే ఇవి కాదు అని చెప్పి మన వాళ్ళు కూడా చెప్పారు. ఈ సెమాగ్లూటెడ్ విపరీతంగా ఎక్సెస్ ఇన్వెంటరీ ఉంది అంటే ఒకసారి లాంచ్ అయిన వెంటనే విపరీతంగా జనాలు ఎగబడి కొంటారేమో అనుకున్నారు. బట్ అనూహ్యంగా అంత పెద్ద డిమాండ్ అయితే ఏం రాలేదు. సప్లై గ్లట్ విపరీతంగా ఉంది. సప్లై ఎక్కువ ఉంది కానీ డిమాండ్ అందుకు తగ్గట్లేదు. సిర్మా లాస్ట్ 3 నెలలు 63% మేర పెరిగి ఆల్ టైమ్ హిట్ చేసింది. ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు జేఎన్జీ ఎలక్ట్రానిక్స్లో గోల్డ్మెన్ సాక్స్ అండ్ ఎంసీపీ ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కొనుగోలు చేశాయి. జేఎన్జీ ఎలక్ట్రానిక్స్లో వాటాని, ప్రమోటర్స్ అమ్మిన వాటాని. టీసీఎస్ అండ్ ఆంథ్రోపిక్ 2 ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి టు ఎక్స్పాండ్ ఎంటర్ప్రైజ్ ఏని తీసుకురావాలి అని చెప్పి. ఐటీ సర్వీసెస్ ఫర్మ్ టు ఎక్విప్ 50,000 ఎంప్లాయీస్ విత్ క్లాడ్ ఏఐతో 50,000 మంది ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఎంటర్ప్రైజ్ ఏఐలో వీటిని యూజ్ చేయాలి అని చెప్పి టీసీఎస్ కూడా అయితే భావిస్తోంది. సో ఇది ఏ మేరకు టీసీఎస్కి బెనిఫిట్ అవుతుందో కూడా చూడాలి. ఇవి ప్రస్తుతానికి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.